హలో అండి. అందరికీ నమస్కారం. ఇది సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ అయితే ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఫస్ట్ వీడియోలో పెట్టిన చూడండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇదేనండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తున్నా ఈ వీడియోలో. అంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజును ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీగా అని. ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇంతకుముందు వీడియోలో పెట్టిన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి మనమైతే బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు. కట్ చేయకుండా ఇలా చూడండి, ఈ నెక్ అనేది మనము ఇక్కడ చంక కట్ చేసినాం గదా! అక్కడికి రావాలనమాట. ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కిందికి పోకుండా చూడండి. అంటే ఇప్పుడు క్రాస్‌గా పెట్టినాం కదా! ఈ బ్యాక్ పార్ట్‌ని ఎక్కడ కిందికి క్లాత్ కంటే కిందికి ఎక్కడ పోవద్దనమాట. ఇలా క్రాస్‌గా ఉండేటట్టు గూడా చూడండి షోల్డరు. ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఈ బ్యాక్ పార్టు ఎలా ఉంటే అలా సైడ్స్ అనేది గీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ నెక్ కట్ చేయలేదు గదా! ఆ నెక్కును మనము లైన్ అయితే గీసినాం కదా! దాన్ని ఇలా టచ్ చేస్తే ఇలా మొత్తము అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడుందో అక్కడ పడతదనమాట. ఇదిగోండి ఇలా కుట్టండి. బ్యాక్ పార్ట్ అనేది మనకు ఆ నెక్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇలా పడుతుంది. అయితే ఇప్పుడు మనం ఇట్లా గీసినాం గదా! గీసిన తర్వాత అవుట్‌లైన్ అంతా గీసుకున్నాము. ఇప్పుడు ఇది నెక్ పార్ట్, అటు సైడు చంక పార్ట్. ఇప్పుడు మనం ఫస్టు నెక్ పార్ట్ పెట్టుకుందాం. అయితే నెక్ పెట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా! ఉక్సుల సైడే తీసుకోవాలి. ఉక్సుల సైడ్ తీసుకొని అయితే మనము హ్మ్, పైన సైడు కుట్లలోకి క్లాతు షోల్డర్ సైడు ఇలా హాఫ్ ఇంచ్ వదిలేయండి. వదిలేసి పైన ఇప్పుడు ఫ్రంటు ఉక్సుల సైడ్ పార్ట్ అయితే పెట్టండి. అయితే ఈ ఉక్సుల సైడ్ నెక్ పెట్టేటప్పుడు గూడా మీరు నెక్కు లైన్ లోపలికే ఉండేటట్లు చూడండి. చూసి ఇలా మంచిగా అనుకోండి. అనుకొని క్లాత్‌నంతా మంచిగా అనుకొని ఇక్కడ గూడా ఈ నెక్ లోపలికే ఉండాలి మనకు. ఇలా క్లాత్ అనేది మొత్తము. ఇక్కడ ఇలా పొడవుగా లైన్ పైకి గీయండి. ఎందుకంటే నెక్కొస్తది గదా! మనకు ఫ్రంట్ నెక్ పైకుంటుంది. బ్యాక్ నెక్ కిందకుంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ కోసం ఇలా పైకైతే గీయండి. ఇప్పుడు ఈ నెక్ సేమ్ లైన్ ఎట్లుంటే అట్లా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి ఇట్లా. ఇట్లా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ షేప్ బెల్ట్ దగ్గర లైన్ ఉంది చూసిర్రా కుట్టింది. దాని దగ్గర గూడా ఈ లైన్ మీద ఒక మార్క్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా 2 ఫింగర్స్ కిందికి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా ఒక మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి ఇక్కడ మనకు మెయిన్ డాట్ కింది సైడ్ ఉంటదనమాట షేప్ బెల్ట్ దగ్గర. ఈ షేప్ బెల్ట్ దగ్గర ఇట్లా పట్టుకోండి. పట్టుకొని బ్లౌజ్‌ని అట్లే కొద్దిగా ఉంచి ఇట్లా కొద్దిగా ఇట్లా లాగినట్లు చేయండి. మరీ లాగొద్దు. ఇలాగే పట్టుకొని కొద్ది దూరంలో ఇలా ఒక డాట్ అయితే పెట్టుకోండి. అంటే మనకు ఆ షేప్ బెల్ట్ దగ్గర డాట్ ఉంటుంది గదా! మెయిన్ డాటు టక్స్ ఆడొక్క గుర్తు పెట్టుకోండి ఫస్టు. పెట్టిన తర్వాత దానికి కుట్లకు కావాలి కాబట్టి కింది సైడ్‌కు ఒక మార్క్, ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా కింది సైడ్‌కు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా! అయితే మీకు బ్యాక్ పార్ట్‌లో గూడా చెప్పినా మనకు బయటివే లైన్‌లు కలపాలి అని. ఇప్పుడు ఇక్కడ కూడా పై లైన్ ఉంది కదా! దాన్ని కలిపేసి ఇలా ఫ్రంట్‌కైతే రౌండ్ నెక్ గీయండి. ఇక్కడ మనం కింది సైడ్ కూడా కుట్ల కోసం ఉన్నాయి కదా! అవే కలుపుకోవాలి. అయితే ఆ లైన్ మనకు ఎక్కడి నుంచి ఎంత పొడవు కావాలని ఎట్లా తెలుస్తది మనకు? ఇట్లా మీరు 4 ఫింగర్స్ దగ్గర ఇలా ఈ లైన్ నుంచి 4 ఫింగర్స్‌కి అంటే మెయిన్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అని చూసి ఆ ఫింగర్స్ దగ్గరికి అక్కడ మనం పెట్టేయండి డాటు. మనం ఆల్రెడీ డాటు ఎంత కిందికుంది అనేది కాపోతే 4 ఫింగర్స్ దూరంలో పెట్టుకోండి ఇట్లా. పెట్టుకొని తర్వాత ఇది లైన్ అనేది ఇంగ అట్లే పొడవుగా గీయండి. ఇక్కడ మనం 4 ఫింగర్స్‌కి ఒక మార్క్ అయితే చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి మనకు డాట్ కోసం ఇలా 3 ఫింగర్స్ అనమాట. చిన్న బ్లౌజ్ అయితే 2 ఫింగర్స్ సరిపోతది. ఇట్లా ఈ డాట్ కోసం అనమాట. తర్వాత మనం డాట్‌కి ఎక్కువ పెట్టినాం కాబట్టి మనకిక్కడ ఖర్చు గూడా ఎక్కువ పడతదనమాట. ఇటు సైడ్ గూడా అటు ఖర్చు సైడ్ 2 ఫింగర్స్ పెట్టుకొని ఇట్లా ఒక కొద్దిగా ఎక్స్‌ట్రా క్లాత్ అనేది తీసుకోండి.
ఇక్కడ మనకు చంక దగ్గర ఫ్రంట్ సైడ్ లోతొస్తుంది ముందు సైడు. అయితే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా కిందికి ఇట్లా పైకి ఆ లైన్‌కు కలిపేయండి. పై లైన్‌కు ఇట్లా కొద్దిగా దూరం తీసుకొచ్చి ఇట్లా కలిపేయండి. కింది సైడ్ కూడా అంతే. ఆ రౌండ్ తిరిగే దగ్గరికి తీసుకొచ్చి కలిపేసేయండి. మొత్తం కలపొద్దు. ఇట్లా కుట్లలోకి వదిలేసి అక్కడి నుండి కొద్దిగా ఇట్లా కలిపేసేయండి. అంతే. చూడండి ఫ్రంట్ అసలు బ్లౌజ్ అయిపోయింది. ఎంత సింపుల్‌గా ఉంది కదా అసలు. చాలా సింపుల్‌గా అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కూడా. బ్యాక్ పార్ట్ కూడా చూసిర్రు కానీ మీకు అర్థమైందా లేదా కామెంట్ చేయలేదండి. లైక్ కూడా ఇవ్వండి. లైక్స్ ఇస్తేనే కొద్దిగా సపోర్ట్ చేసినట్లు ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఒత్తండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అయితే ఇక్కడ మనం డాట్స్ కోసం పొడవు ఎంత అని చూసుకోవాలి కదా! ఇలా ఫింగర్ పెట్టుకొని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అట్లా ఫింగర్‌కి ఇలా ఫింగర్ అంతా పెట్టేయండి. మళ్ళీ ఇక్కడ కూడా మనకు డాట్స్ వస్తాయి కాబట్టి పై సైడ్ కుట్లకు వదిలేసి నెక్ దగ్గర ఇలా మధ్యలోకి మడిచి ఆ మధ్యలో లైన్‌కు చూసుకొని ఇది కూడా ఫింగర్ ఎంత ఉంటే అంత పెట్టేసి ఇలా డాట్స్ కోసం గీసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గరకొచ్చేసరికి ఈ చంక దగ్గర మూల తిరుగుతుంది చూడండి. ఇట్లా దీనికి స్ట్రెయిట్‌గా ఇలా పెట్టేయండి. ఇది ఫింగర్ కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అంతే అండి సింపుల్‌గా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.